సినిమా పైరవీదారు ఐబొమ్మ ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి రవి విచారణ ఇంకొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఐబొమ్మ విషయంలో పూర్తి స్థాయిలో రవికి సంబంధించి ఇంటర్నెట్ సోర్స్ అలాగే నెట్వర్క్ సోర్స్ పైన పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం బ్యాంకు లావాదేవీల పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రవి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఎలాంటి కరెన్సీ యూజ్ చేసేవాడు, ఈ డబ్బంతా కూడా ఎలా ట్రాన్సాక్షన్ కొనసాగింది అన్న అంశాలకు సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణలో సమాధానం రాబడుతున్నారు. అటు ఇంటర్నెట్ సోర్స్, ఐపీ అడ్రస్లు వంటి విషయాలపై కూడా రవిని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషారాణి అందిస్తారు. ఉషారాణి, చెప్పండి. ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు 6 గంటల పాటు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి విషయాలు రాబట్టారు? పైరసీ మాఫియాకి కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీలో భాగంగా నాంపల్లి పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 6 గంటల పాటు ఐబొమ్మ రవిని విచారించారు పోలీసులు. ఐబొమ్మ రవి బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీలతో పాటు అతను నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఇతరత్ర బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా పోలీసులు కూఫీలాగినట్టుగా అయితే తెలుస్తుంది. పోలీసుల విచారణలో భాగంగా రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్సు మొత్తం కూడా వగైరా ఏవైతే ఉన్నాయో డిజిటల్ ప్లాట్ఫామ్ కి సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా వీరు కూఫీలాగినట్టుగా తెలుస్తుంది. ప్రశ్నించే సమయంలో రవిని పలు విధాలుగా ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై కూడా విచారణ చేశారు. వెబ్సైట్ ఏదైతే ఉందో ఐపీ అడ్రస్లు, పలు రకాల మల్టిపుల్ అడ్రస్లు ఐపీ అడ్రస్లు కూడా పెట్టుకున్న రవి మొత్తం కూడా సర్వర్లపై దృష్టి పెట్టినట్టుగా అయితే పోలీసుల విచారణలో ప్రాథమికంగా అయితే గుర్తించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఐబొమ్మ రవి బ్యాంక్ లావాదేవీలతో పాటు రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్సు, అలాగే రవిపై ఇప్పటికే చూసుకున్నట్టయితే ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు. మరోవైపు చూసుకుంటే ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో నడిపించేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చారు. 4 రోజుల విచారణలో భాగంగా మిగిలిన ఏదైతే మరో 4 రోజులు విచారించనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సిసిఎస్ ఏదైతే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లోనే మొత్తం కూడా పోలీసులు ఏదైతే ఇది మొత్తం కూడా డిజిటల్ కి సంబంధించినటువంటి నెట్వర్క్ కాబట్టి సైబర్ క్రైమ్ కిందకి, అండర్టేకింగ్ కిందకే వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇతను ఏవేవైతే ఐపీ అడ్రస్లు, మల్టిపుల్ ఐపీ అడ్రస్లు వాడాడో దానికి సంబంధించినటువంటి ఎలా వాడాడు, ఎలా దీనిని మల్టిపుల్ యాంగిల్స్ లో ఎలా ట్రాన్సాక్షన్స్ చేశాడు, మొత్తం కూడా ఏదైతే సినిమా ఏదైనా రిలీజ్ అయిన వెంటనే అప్డేటెడ్ గా ఇతనికి ఎలా వస్తుంది, ఈ సోర్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఇవాళ ప్రాథమిక విచారణ అయితే అతని బ్యాంక్ లావాదేవీల నుంచి ఐపీ అడ్రస్ల మీద ఫోకస్ పూర్తి స్థాయిలో పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉషారాణి. సీఎం సతీమణి నారా భువనేశ్వరి రెండో రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. తన నివాస గృహంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి సీఎంతో సంప్రదిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. డీకేపల్లి ట్యాంక్ వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆమె పరమసముద్రం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టారు. సంతోపురం గ్రామ ప్రజలతో సమావేశమైన భువనేశ్వరి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అభయం ఇచ్చారు.